మెగా న్యూస్. కాంగ్రెస్ పార్టీకి జ్ఞానం ప్రసాదించండి గాంధీ గారు. షాద్నగర్ బీఆర్ఎస్ యువ నాయకుడు వై రవీందర్ యాదవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు పూర్తయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులైన సందర్భంగా అధిష్టానం ఇచ్చిన 420 హామీలు అంటూ ఒక బుక్లెట్ ను చూపించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైనప్పటికీ మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జ్ఞానం ప్రసాదించాలని ఈ సందర్భంగా విమర్శించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సూచనలు వాళ్ళ బుద్ధి మారే విధంగా మీరు ఆదేశాలు కానీ లేకపోతే వాళ్ళకి ఆ మనసు వచ్చే విధంగా మీరు చెప్తారని చెప్పేసి మేము గాంధీజీకి ఒక వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చిన 420 రోజులైంది. 420 రోజుల్లో ఒక 4 హామీలు కూడా వాళ్ళు అమలుపరచారు. ముఖ్యమైన 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు కదా, 6 గ్యారెంటీలు వాళ్ళు ఇంతవరకు ఫుల్ఫిల్ చేసిన దాఖలాలు. ఎక్కడ కూడా ప్రభుత్వం మీద గ్రిప్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు. ఎక్కడ ఏ ఊర్లో పోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల టర్మ్ అయిపోయి సంవత్సరానికి పైన అయింది. దాదాపు సంవత్సరం అయింది. ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి. మున్సిపాలిటీలు పడితే టైం అయిపోయింది, అయినా మున్సిపాలిటీలకు ఎలక్షన్లు పెట్టలేని పరిస్థితి. ఇన్ని ఎక్కడ చూసినా కూడా రేపు రాబోయే రోజుల్లో ఆఖరికి సింగిల్ విండోకి సంబంధించి సహకార సంస్థల బ్యాంకులకు కూడా టైం అయిపోతుంది. ఆ ఎలక్షన్ పెట్టే పరిస్థితి. ఎలక్షన్ పెట్టరు, పథకాలు అమలు చేయరు, పరిపాలన సరిగ్గా లేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం అంతా పడకేసింది. ఇప్పుడు మున్సిపాలిటీలో ఇంతవరకు మొన్నటి వరకు పరిపాలన ప్రజాపాలన మన ప్రజల పాలన ఉన్నది కాబట్టి ఎక్కడ చూసినా పారిశుద్ధ్యాలు కానీ లేకపోతే వాటర్ సమస్యలు కానీ ఏదున్నా కానీ ఎక్కడికెక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండేది. కానీ ప్రజాప్రతినిధుల పాలన పోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అన్ని చోట్ల గవర్నమెంట్ అధికార తన చేతిలోకి తీసుకొని ఎక్కడ చూసినా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎవరు చెప్పుకోవాలో అర్థమవుతుంది. నిన్నో మంచి ఫోన్ చేసి మా ఇంటి పక్కన మోర్లీలు పోతున్నాయి, ఎవరిని అడగాలి, ఇంతకుముందు కౌన్సిలర్ అడుగుతుంది. ఇప్పుడు అడిగే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది. అధికారులు అడిగితే రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అనే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఈ రాష్ట్రం? గత సంవత్సరం నుండి ఎక్కడ చూసినా పరిపాలన పూర్తిగా కుంటుపడుతుంది. ఈరోజు సాక్షాత్తు స్పీకర్ గారే చెప్తున్నారు, మాకు మేనిఫెస్టో మీదే అవగాహన, పూర్తి స్థాయి అవగాహన లేదంటే. అంటే బడ్జెట్ మీద పూర్తిగా మాకు అవగాహన లేకుండా పోతుందంట అని చెప్పేసి సాక్షాత్తు స్పీకరు మినిస్టర్లే. ఒక మినిస్టర్ అంటారు రైతు బంధు వచ్చిందంట, ఒక మినిస్టర్ అంటారు రుణమాఫీ చేసామంటారు, ఒక మినిస్టర్ అంటారు రుణమాఫీ చేయలే అంటారు, ఒక మినిస్టర్ అంటారు రుణమాఫీ మొత్తం మేము 26 తారీఖు నాడే చేస్తాం. ముఖ్యమంత్రి అంటారు, సాక్షాత్ ముఖ్యమంత్రి ఇది జనవరి 26 తారీఖు నాడు మొత్తం రైతు బంధు ఇచ్చేస్తామన్నారు. ఎక్కడ పోయింది ఈరోజు? ఎక్కడ రైతు బంధు వచ్చింది? రైతు భరోసా ఎక్కడొచ్చింది? ఏదో ఒక ఊర్లో కొద్దిమందికి ఇచ్చేసామని అంటాం. ఆ ఒక్క ఊరోలేనా మీకు ఓట్లేసింది? ఇలా రెండోసారి ఇప్పటికీ డిసెంబర్లో ప్రతి డిసెంబర్ చూస్తే రెండు టర్ములు మనకు ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇలాంటి పరిపాలన ఎట్లా? ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్. పిల్లలకు ఇంతవరకు ఏది తులం బంగారం ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. గతంలో సీఎంఆర్ఎఫ్ ఎన్ని ఉండేది ఈ షాద్నగర్ తాలూకాలో? అట్లా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉందా? అందుంచి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ గాంధీజీ మంచి బుద్ధిని ప్రసాదించి ఈ 420 పథకాలు హామీలు అమలయ్యే విధంగా బుద్ధి ప్రసాదించే విధంగా గాంధీజీ చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీ గారికి 420కి సంబంధించిన హామీ పత్రము ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.